మేము చాలా స్పష్టంగా చెప్పినాము. ఆడ శంకరాచార్యులు అందరూ కూడా పీఠాధిపతులు ఎంతమంది అయితే ఉండేనో నలుగురు ఉంటే నలుగురు కూడా చెప్పింది ఏంటంటే గుడి గోపురమైన లేకపోతే ధ్వజస్తంభమైన లేకపోతే అసంపూర్ణంగా ఉన్నటువంటిది. గుడి కట్టడం అనేటటువంటిది అందరం స్వాగతించేటటువంటి విషయమే. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది అందరం స్వాగతిద్దాం. ఇప్పుడు మీ ఇంట్లో ఒక హోమమో లేకపోతే ఒక వ్రతమో చేస్తావు, అయ్యవారిని పిలుచుకుంటావు, పంతులు చెప్పినట్టు చేస్తావా, నా ఇష్టం అని చెప్పి నేను చెప్పులు వేసుకొని చేస్తా, లేకపోతే ఆయన అరిటాకులు పెట్టాలి, లేకపోతే ఒక ఏది కొబ్బరికాయ పెట్టాలి, లేకపోతే ఇంకొకటి కలశం పెట్టాలి అని అంటే అవేవి నేను పెట్టా నా ఇష్టం నేను చేస్తా, నువ్వు వచ్చి చదువుతావు లేదా అని అంటే చేస్తావా? చేస్తుండొచ్చు, నీకు అధికారం ఉంటే, నువ్వు పెద్ద అధికారి కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాం మనం చెప్తే నెట్వర్క్ కాదు కాబట్టి నడుస్తుండొచ్చు అని అంటాడు. కానీ దానికి ఒక పవిత్రత అనేటటువంటిది వస్తుందా అంటే రాదు అని చెప్పి శంకరాచార్యులు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మొత్తం గుడి పూర్తయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా కుటుంబ సమేతంగా అందరం పోదాం పర్రి అని అన్నది. పోము అని ఎక్కడ అనలే, బ్రహ్మాండంగా పోదాం, గుడి మొత్తం అయిపోయినాక పోదామని శంకరాచార్యులు పీఠాధిపతులు ధర్మ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే చెప్పారో వారి మాటల్లో అనుగుణంగానే మేము ముందుకు పోయినాము. కానీ వ్యతిరేకమని నేను అన్నది ఒకటి చూపెట్టు. ఎందుకు ఈ బూటకపు ప్రచారాలు? మనం అందరం స్వాగతించినాము. నిజం చెప్పాలంటే గుడి తలుపులు తెరిచింది కాంగ్రెస్ పార్టీ, దాని పుణ్యక్షేత్రంలో బడ్జెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆడ విగ్రహ ప్రతిష్టాపన చేపించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో నిర్మాణం జరగకుండా ముందు దాదాపు 20 మంది 15 మంది అడ్వకేట్లను పెట్టి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అంటారు. తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకుంటే మనకు అది ఉండదు. కోర్టులలోనే అయిపోగొట్టి మరి తాళలోపే సెంట్రల్లో బీజేపీ లేకుంటే అది సాధ్యం కూడా కాకపోతున్నాను. నేను ఒకటి చెప్తా, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటున్నటువంటిది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు గుడి అనేటటువంటిది ఆలయ ట్రస్ట్ అనేది నిర్మించింది, అది అందరం స్వాగతించినాము. సుప్రీంకోర్టు కేసుల దానికంటే ముంగటనే కూడా అసలు తాళాలు ఓపెన్ చేయించుకొని అక్కడ పోయేటటువంటి ప్రయత్నం రాజీవ్ గాంధీ గారు చేశారు అనేది చరిత్ర. పుణ్యక్షేత్రం లెక్క దానికి బడ్జెట్ ఇచ్చేటటువంటి దాంట్లో ఇందిరాగాంధీ గారు పాత్ర ఉందనేది చరిత్రనే. ఈరోజు అంటే ఇప్పుడు నీకైనా నాకైనా నిన్నగాక మొన్న ఏం తిన్నావు అని అంటే టక్మని నీకు యాదికి రాదు. అటువంటిది 30-40 సంవత్సరాల వెనకకి పోయి అందరు పుస్తకాలు తెరిచి చూడరు కదా. సో వాట్సాప్లు అనేటివి పుణ్యానికి వచ్చినాయి. ఎవరి చేతిలో ఎట్లా ఎడిట్ కావాలంటే అట్లా ఎడిట్ కొట్టుకోవచ్చు. నీ మీద విష ప్రచారం చేయాలనుకో, వీడు లంగా, వీడు దొంగ, వీడు మంచోడు కాదు, ఇక వీడు మోస్ట్ వాంటెడ్ అని చెప్పి ఒక ఫోటో ఎడిట్ చేసి నేను పెడతా, అట్లని చెప్పి నువ్వు లంగవైపోతావు, నువ్వు దొంగవైపోతావా? కావు కదా. నిజాలని నిస్పష్టంగా ఈరోజు ప్రజలకి తెలియజేయాల్సినటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ధర్మాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటాం. మా సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరూ మమ్మల్ని మాట్లాడరు. మా సిద్ధాంతం ఒకటే, సరస్వతి దేవత అనంటే విగ్రహానికి దండము మనం పెట్టాలి, బళ్ళు కట్టి నిజంగా అక్షర రూపంతో సరస్వతి దేవతని మరి పిల్లలకి చదువుల రూపంలో ఇవ్వాలనేటటువంటి సిద్ధాంతం మనది. కేవలం గుడి మాత్రమే కాదు, గుడితో పాటు బడులు కూడా కట్టాలి, పిల్లలకు చదువులు కూడా నేర్పాలనేది మా సిద్ధాంతం. దీంట్లో తప్పేముంది? ఎవడని కాదంటాడా చెప్పు? కాదంటాడా? అననీక ఉందా? ఎందుకు ఉత్తగానే? కానీ నేనైతే ఒకటి అడుగుతా, భద్రాచలం రాముల వారు కదా, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా, ఎందుకంటే ఈరోజు యూత్ స్టైల్లో మనం మాట్లాడాలంటే ఏ సినిమా తీసుకున్నా సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోయేటటువంటి చరిత్ర అయినా, వనవాసమైనా, లేకపోతే పర్ణశాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడ మన భద్రాచలమే కదా, ప్రతిష్టాత్మకంగా ఉంటున్నటువంటి పుణ్యక్షేత్రం కదా, దానికి ఉంటున్నటువంటి చరిత్ర కదా. 10 ఏళ్ళ సంది గుడ్ల ఈరోజు చెత్త వస్తే వేసేటటువంటి జాగ లేదు, గోదాట్లో పడేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే రాములవారు తెలంగాణలో ఉంటే రాములవారు చిన్నగా కనిపిస్తుండ. నేను చాలా సందర్భాలలో అడిగిన, నా పేరు పెట్టిందే భద్రాచలం, నా పేరు రామ్మోహన్ రెడ్డి, రాములవారి పేరు మీదే పెట్టిరు నా పేరు కూడా. అందరం మొక్కుతామే, మన దేవుడు బ్రహ్మాండంగా. నేను హిందువుని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు, ముస్లిం నేను ముస్లిం అని చెప్పుకుంటాడు. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, భిన్నతా మే ఏకతా యహీ దేశ్కి విశేషత. నీ ధర్మం నీదే, నా ధర్మం నాదే, కానీ ఒకరినొకరు మర్యాద చేపించుకుంటున్నప్పుడు మాత్రమే సఖ్యతతోటి ఏకమతంతో భారతదేశం ఖ్యాతి నిలబడ్డది. సైన్యంలో కూడా ఒకటే ధర్మం ఏం లేదు, అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కొట్లాడుతున్నాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు ప్రపంచమంతా నివ్వరపోయి భారతదేశాన్ని చూసేదే కాడా. అరే అన్ని కులాలు కలిసి అన్యోన్యంగా అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటారు పై, ఒకరికి ఏమైనా ఇంకోటి కొట్లాడతాడు అనేటటువంటి ఖ్యాతిని ఈరోజు విష ప్రచారాలతోటి దృష్టి మలిచేటటువంటి దాంతోటి యువతని పక్కదారి పట్టిస్తున్నారు, అంతకుమించి వేరేది లేదు. అయితే మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ 2-3 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం జరిగింది. ఆమె ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది అక్కడ? మళ్ళీ జగన్ గారే రాబోతున్నారా, లేకుంటే టీడీపీ జనసేన పొత్తుతోడు పోతుంది? కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అక్కడ? ఇప్పుడు నేను జాతీయ పార్టీ లెక్క ఉంటున్నప్పుడు మా పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటాం, మా పార్టీ గెలవాలని చెప్పి కృషి చేస్తాం.
సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి దానికంటే షర్మిల గారు అక్కడ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మొమెంటం తీసుకొని వచ్చిండ్రు. మేము దినదినాభివృద్ధిగా రేపొద్దున క్రియాశీలకంగా పాత్ర ఈసారి ఎన్నికల్లో చేయడమే కాదు, మళ్ళసారి కల్లానే అధికారంలోకి వచ్చేటటువంటి ఆ అడుగులు ముందుకు సాగుతాయనేటటువంటి నమ్మకం మాకుంది. అంతే తప్ప ఏ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి అక్కడ లోకల్ అనలిస్ట్ అయితే నేను కాదు. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తే మంచి చేసినటువంటి వాళ్ళు నిలబడతారు. ప్రజల పక్షాన్ని నిలబడి ధైర్యంగా కొట్లాడినటువంటి వాళ్ళకే ప్రజల యొక్క మన్ననలు ఉంటాయి. కాబట్టి ఎవరు అన్యాయం చేసిరో ఆంధ్ర ప్రజలకు తెలుసు, ఎవరు న్యాయం చేసిరో కూడా వాళ్ళకి తెలుసు. సో బేరీజ్ వాళ్ళు వేసుకొని ఎవరిని పట్టం కట్టినా మనకయ్యేదేముంది. కానీ కృష్ణా వాటా మాత్రం మనకు ఫస్ట్ తేవాలనేది తెలంగాణ లెక్క నా బాధ నాకుంది. సో కృష్ణా జలాలలో నా వాటా అనేటటువంటిది ఏదైతే ఫస్ట్ ఉన్నామో మా వాటా తెలిసినాకనే మిగతా వాటి గురించి మాట్లాడదామని మేము కేంద్రంతో కొట్లాడుతున్నాం. ఇక్కడ మీరు అడగాల్సింది కేంద్రం స్టాండ్ ఏంది అని, తెలంగాణ మీద ఆంధ్ర మీద కేంద్రం స్టాండ్ ఏంటిది అని. మరి రాష్ట్రంకి నుంచి కిషన్ రెడ్డి ఉండు కదా కేంద్ర మంత్రి, మరి నోటికి ప్లాస్టర్ వేసుకుంటా ఇన్ని రోజులు తంది కృష్ణా జలాల మీద పొద్దున్న లేస్తే పంచాయతీలు అవుతున్నాయి, బూతులు దాకా పోయిన పరిస్థితి. నీ స్టాండ్ ఏంటిది? కృష్ణా జలాలని అవతలోడు కొట్టుకొని పోయినప్పుడు నువ్వెందుకు ఈరోజు ఢిల్లీలో కొట్లాడలేదు? నువ్వు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు? దాన్ని ఎట్లా ఎంటర్టైన్ చేసిండ్రు? ఈరోజు ఆఖరికి అవినీతి జరిగింది ఇక్కడ తెలంగాణలో. కల్వకుంట్ల కుటుంబం అత్యధికంగా అవినీతి చేసింది దేశం మొత్తంలోని ప్రధానమంత్రి అన్నాడా లేదా? ఎన్నికలు వచ్చేసినాయి, వాళ్ళకి నమ్మిన బంటు లెక్క బతకకుండా కనీసం ఈరోజన్నా బాధ్యతలకు ఒక కేంద్ర మంత్రి లెక్క వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఆధారాలతో ఉన్నాయి. ఈరోజు అయితే లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. చుక్క నీళ్ళు ఇటు గోదావరిలో వస్తలేవు, అటు కృష్ణాలో వస్తలేవు. రెండు దిక్కుల మన నోట్ల మట్టే కొట్టిరు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీ యొక్క చిత్తశుద్ధి ప్రదర్శించాలి. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, అసలు కాంగ్రెస్కి ప్రజలు అవకాశం ఇచ్చి ఇప్పుడు పరేషాన్లో పడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ రకం పడిపోతుంది అసలు? అంటే వాళ్ళకు ఒక నిజం ఏం తెలిసిందంటే 3 నెలల్లో ఇంకో బీఆర్ఎస్ పార్టీ మొత్తం పతనం కాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది రాష్ట్రంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పడుతుందని అంటేనంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్నెర చేస్తే పట్టుమని 10 రోజులు లేనప్పుడే నీ పార్టీ పటాపంచలు అవుతుంది. అది కూడా చెప్తున్నాను నేను. మీరు గెలకరాని గెలుకుతా ఉన్నారు. మీ అయ్యనన్నా నువ్వు గోకినా గోకపోయినా నేను గోకుతూనే ఉంటా అనేటటువంటి మీ అయ్య అంటాడేమో. రేవంత్ రెడ్డి గారు ఒకరినేం గోకడు, కానీ గోకినో నేను మొదలుపెట్టాడు. మీరు రాంగ్ పర్సన్ని గెలుకుతా ఉన్నారు. సో ఆయన తలుచుకుంటే 10 రోజులలో నీ పార్టీ అనేటటువంటిది ఉనికి లేకుండా పోతుంది. నీ నాయకులు చెల్లా చెదురుగా వెళ్ళిపోతారు. మీట నొక్కితే ఈరోజు వరదపడ్డట్టు పడేటటువంటి పరిస్థితి ఆల్రెడీ నెలకొన్నది. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నా విజ్ఞప్తల్లా ఒకటే, దోసుకున్నటువంటి దోపిడీ దాగేది కాదు, నిజం అనేటటువంటిది బయటికి వస్తుంది. నీ అవినీతి బయటికి రావాల్సిందే. అసెంబ్లీ సెషన్స్లో మైక్ కట్ చేయకుండా అవకాశం మీకు ఇవ్వబోతున్నాము. నీటి వాటాలు ఎట్లా మోసం చేసినాం అనేటటువంటి అంశాలు లెక్కలతోటి మేము రాబోతున్నాము. టాపిక్ డైవర్ట్ చేయకుండా తెలంగాణ సర్వసభ్య సమాజం ముంగట జవాబులు చెప్పురు. ఫస్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ కార్యాచరణ ఏంది? మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు? ఎవరు తెలంగాణ గురించి చిత్తశుద్ధితోటి కొట్లాడుతారో వాళ్ళు మాకు ప్రత్యర్థి. కానీ దురదృష్టవశాత్తు అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజల గురించి కొట్లాడతలేరు. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునే దాని గురించి కొట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల యొక్క మనలలో మెండుగా కాంగ్రెస్ పార్టీకి ఉంటాయనేటటువంటి నమ్మకం మాకుంది. అఖండమైనటువంటి మెజార్టీతో మేము గెలుస్తాము. అబద్ధాలని నిజాలతోటి మేము ఈరోజు నీరు కారాల్సినటువంటి అవసరం కూడా మా మీద ఉంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాల మీద మేము ఈరోజు పెద్ద ఎత్తున నిజాలతోటి మాత్రం ఒక పెద్ద ఎత్తున దాడి మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేస్తూ ముందుకు సాగుతాం.